ఏంటి అసలు ఏం చేస్తాం? మీ ప్రభుత్వానికి ఒక నిర్దిష్టమైనటువంటి ప్రక్రియ ఉందా? ఒక ఒక మంచి వేలో వెళ్తున్నారా? మీకు మాతో పాటు ప్యానెల్లో ఉన్నటువంటి విద్యాసాగర్ రావు గారికి, యాదగిరి గారికి, తిరుపతి గారు అండ్ రాజయ్య గారికి, అదేవిధంగా యోయో టీవీ వీక్షకులకు అందరికి కూడా శుభ సాయంత్రం. ఈరోజు ఆర్టీసీ మీద మీరు పెట్టినటువంటి చర్చ, నిన్న జరిగినటువంటి పరిణామం, ఇవన్నిటి బ్యారేజ్ చేసుకుంటూ మనం మాట్లాడుకోవడానికి చాలా అంశాలు ఉన్నాయి సార్. ఇప్పటి వరకే వీరు రాజయ్య గారు మాట్లాడుతూ అనేక విషయాలు వారికి ఉన్న పరిజ్ఞానం మేరకు చెప్పినారు. నా దగ్గర కూడా కొంత సమాచారం ఉంది, చెప్పండి. దాన్ని కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇక్కడ విషయం ఏంటంటే, వారు క్లియర్గా చెప్పారు రాజయ్య గారు, మాతోటి పడుతున్న బాధ ఏందో చెప్పారు, టీఆర్ఎస్ ప్రభుత్వంతో వారికి ఉన్నటువంటి సన్నిహిత్యం చెప్పారు, వారితో పడ్డ బాధ చెప్పారు. రెండు ఇంకోటి ప్రధానంగా ఏంటంటే, ఆర్టీసీ ఉద్యోగస్తులు అతి తక్కువ వేతనాలతోటి పనిచేస్తున్నటువంటి సంస్థ. మనం ఇవాళ కంపేర్ టు అదర్ అక్కడ రోజు నిన్న మేము అక్కడ ప్రతి ఒక్క కండక్టర్ తోటి కానీ అమ్మాయిలు ఉన్నారు కదా, చాలా మహిళలు రోడ్డు మీద అడ్డా మీద నిలబడ్డ కూలీ కూడా 1000 రూపాయలు సంపాదించుకుంటున్నారు సార్. మాకు అంత కూడా గతి లేకుండా పోయింది. 12 గంటలు డ్యూటీ చేస్తూ మాకు సంసారాలు లేవా, మాకు బాధలు లేవా, పిల్లలు లేరా, భర్తను కూడా పిల్లలకు వదిలేసి 12 గంటలు డ్యూటీ చేస్తాం, అయినా కానీ మా మీద 12 గంటలు ఇంకా ఎక్కువ అవుతుందంట. ఇప్పుడు ఒకటి నేను వాళ్ళ మీద పూర్తి స్థాయిలో మనకు కన్సర్న్ ఉంది, వ్యక్తిగతంగా కానీ పార్టీ పరంగా కానీ ప్రభుత్వానికి కానీ. దీంట్లో ఎక్కడ కూడా సంశయం లేదు. ఎందుకంటే ఆర్టీసీ వాళ్ళు మన యొక్క జీవన ప్రయాణాన్ని, టోటల్ రాష్ట్రంలో ఉన్న తెలంగాణ ప్రజల యొక్క ప్రయాణాన్ని వాళ్ళ చేతుల్లో ఉంది పూర్తి స్థాయిలో. అంటే 70%, 60-70% అబోవ్ పీపుల్ మీరు బస్సులోనే ట్రావెల్ చేస్తారు. 30-40% పీపులే ప్రైవేట్ వెహికల్స్ కానివ్వండి, వేరే అదర్ కన్వీన్స్ల ద్వారా ప్రయాణం చేస్తారంటే ఈ 70%, 60-70% ఎగ్జాక్ట్గా కాదు, నేను ఒక రఫ్ ఫిగర్ చెప్తున్నా. ఈ ప్రజలకు సేవలు అందిస్తూ వాళ్ళ జీవన ప్రయాణాన్ని సాగించేటువంటి వీళ్లకు వాళ్ళ జీవితం దుర్భరమైన స్థితిలో ఉన్నమాట వాస్తవం. దీన్ని అందరం మనం ఊకుమ్మడికి ఒప్పుకొని దీన్ని సాల్వ్ చేయాలని మేనిఫెస్టోలో విలీన ప్రక్రియ, కేసీఆర్ గారు నాటకీయంగా చేసిన విలీన ప్రక్రియను దాన్ని పూర్తి స్థాయిలో విలీనం చేసి వారికి పూర్తి న్యాయం చేయాలనేటువంటి అంశాన్ని ముందర పెట్టుకున్న సందర్భంలో మేము 6 గ్యారంటీల్లో ఇచ్చినటువంటి మహాలక్ష్మి స్కీమ్ కింద ఇచ్చిన మహిళలకు ఉచిత ప్రయాణం, అది మా ముందు ఉన్న ఒక పెద్ద టాస్క్ అయింది. ఆ టాస్క్ను మొదలు ఫుల్ఫిల్ చేసేటువంటి అంశం పెట్టుకున్నాం కాబట్టి వీళ్ళ అంశం కొంచెం ఆలస్యమైంది. ప్రధానమైన కారణం ఎందుకంటే, సరే ఆర్టీసీ లాభాలలో ఉందా నష్టాలలో ఉందా మనం ఎవరు చెప్పాల్సిన పని లేదు. ఇవాళ మహాలక్ష్మి పథకం చేపట్టి లాభాల్లో లెక్కల ప్రకారం వచ్చింది. అదర్వైజ్ ఎప్పుడు ఆర్టీసీ లాసుల్లోనే ఉంటుంది. ఎందుకంటే మహాలక్ష్మి పథకం కింద లాభాల్లో వచ్చింది. ఇక్కడ సబ్జెక్షన్, వీళ్ళు ఆర్టీసీ ఉద్యోగులందరూ కూడానేమో డిపో మేనేజర్లు కావచ్చు, వాళ్ళందరూ ఈ అమ్మాయి ఏంద్రమైన జీతాలకే డబ్బులు లేవు అని వాళ్ళు చెబుతుంటే, ఆర్టీసీ పెద్ద ఉద్యోగులు, ప్రభుత్వ పొన్నం ప్రభాకర్ లాంటి వ్యక్తులు, ఆయన మా ఒక మినిస్టర్ ఆర్టీసీ లాభాల్లో ఉందంటే ఎవడన్నా నమ్ముతాడండి? నాకు అర్థం కాదు. ప్రభుత్వం పైసలు ఇస్తే లాభాలకు 370 కోట్లు. చెప్పండి. ఇప్పుడు దీంట్లో ఏంటంటే, లెక్కల ప్రకారము మీకు రోజు 3 లక్షల వీళ్ళు 35 lakhs కిలోమీటర్స్ రన్ అవుతుంది. సారీ 7 lakhs కిలోమీటర్స్. 5 రూపీస్ పర్ కిలోమీటర్ వేసుకోండి. ఇది మన డీజిల్ ఎక్స్పెన్సెస్ వేస్తే ఎంత అవుతుంది? దీంతో పాటు డిపో మెయింటెనెన్స్, వర్కర్స్ వేజెస్, డ్రైవర్స్, కండక్టర్స్, ఉన్న మెకానిక్లు అన్ని వేజెస్ అయితే ఎంత అవుతున్నాయి? ఇప్పుడు మీరు రాజయ్య గారు చెప్పిండ్రు ఒక లెక్క, వారు నేను కాదంటలేరు, వారికున్న పరిజ్ఞానం మేరకు చెప్పిండ్రు. నేను తీసుకొచ్చిన అథెంటిక్ ఇన్ఫర్మేషను, నెలకు 300 కోట్ల రూపాయలు ప్రభుత్వాల నుంచి వెళ్తున్నాయి. 370 కోట్లు ఇవ్వాలి, ప్రభుత్వం 300 కోట్లు ఇస్తుంది. ఒక నెల అటు ఇటుగా ఇస్తుంది 100%. ఇవ్వకపోతే వేజెస్, వర్కర్స్ వేజెస్, ఇన్ఫర్మేషన్ లెక్కలతో ఏంటంటే, మీరు మధ్యన ఇంటరప్ట్ అయితే మన ఫ్లో చెప్పండి. ఇప్పుడు ఇది వీళ్ళకు ఉన్నటువంటి 300 crores ప్రభుత్వం ఇస్తుంది.
ఇస్తలేదు అని వీళ్ళని అభ్యపెట్టేటువంటి కార్యక్రమం ప్రతిపక్షాలు చేస్తున్నాయి. మీరు ఆర్టీసీ ఉద్యోగులకు సరే నేను అప్పీల్ అనేది లాస్ట్కి చేస్తా, ఫస్ట్ ఉంది మీకు ఉన్నటువంటి ఎకనామిక్స్ చెప్తా, తర్వాత ఏమి ఇవ్వలేదు అని చెప్పి అన్నారు రాజయ్య గారు. సరే వాళ్ళకున్న నాలెడ్జ్ ప్రకారం వాళ్ళు ఇక్కడ నేను వాళ్ళని బ్లేమ్ చేస్తాను, ఎందుకంటే వాళ్ళు కష్టంలో ఉన్నారు, కన్నీళ్లలో ఉన్నారు, బాధల్లో ఉన్నారు. మిమ్మల్ని మీ బాధను నేను ఎక్కడ అవహేళన చేయట్లేదు, కానీ జరిగిన విషయాన్ని చెప్పుకునేటువంటి బాధ్యత అవసరం మాకుంది. 2017 వేతన సవరణను కేసీఆర్ గారు పెండింగ్ పెట్టినరు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిందా ఇవ్వలేదా ఒకసారి చూసుకోండి. మీకు లబ్ధిదారుల్లో మీరు ఉన్నారా లేదా నాకు తెలియదు. అది రెండోది 2013 బాండ్స్ 280 కోట్ల రూపాయల బాండ్స్ ఉండే పెండింగ్, అవి కూడా ఇచ్చింది. అదేవిధంగా 2004లో ఉన్నటువంటి పెండింగ్ కూడా ఇచ్చిండ్రు. తర్వాత బ్లడ్ టైమింగ్ స్కీమ్ అంటే చనిపోయిన వాళ్ళని దాని ఏమంటారు బెడ్ విన్నర్ స్కీమ్స్ పెండింగ్ ఉన్నాయి, అన్ని కూడా వీళ్ళు చేసిండ్రు. తర్వాత 300 మంది ఎంప్లాయీస్ని 2 అప్పీళ్ళ తర్వాత కూడా సస్పెండ్, అంటే వాళ్ళకి మళ్ళీ అవకాశం లేనటువంటి వాళ్ళని రిక్రూట్ చేసిండ్రు 300 మెంబర్స్ను. అయితే మీరు ఏమి చేసిందాం అనేది విషయం చెప్తున్నారు. తర్వాత 3 సంవత్సరాల కంటే ముందు అక్కడ ఉన్నటువంటి టెంపరీ ఉద్యోగస్తులను పర్మనెంట్ చేయడానికి లేదు, 2 సంవత్సరాలకే కుదించి 1000 మంది వరకు రెగ్యులరైజ్ చేయడం జరిగింది. తర్వాత ఇక్కడ ఏదైతే హెర్జీ వీళ్ళు ఎప్పుడు చేసిండ్రు, సెప్టెంబర్లో గవర్నర్ దగ్గర పెట్టి ఆమోదం పొందింది, ఆగస్టులో పెట్టిన వారు విజయసాగరరావు గారు చెప్పిన ఇన్ఫర్మేషన్ కరెక్టే, ఆగస్టులో పెట్టిండ్రు, సెప్టెంబర్లో ఆమోదం పొందింది. అది కూడా ఈ అందరూ డిపోస్ నుంచి తీసుకువెళ్ళి గవర్నర్ దగ్గర ధర్నా చేయిస్తే ఈ 2 ఎమ్మెల్సీలకు సంబంధించి రాజ్యసభ ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి మన గవర్నర్ కోట ఎమ్మెల్సీలు 2 రిజెక్ట్ చేసి ఇది ఆమోదం చేసి సేమ్ డే సెప్టెంబర్లో ఇది జరిగింది. అంటే మీకు ఎప్పుడు స్ట్రైక్ చేసిండ్రు వీరు, మిర్యాలగూడ ఎలక్షన్స్ మన నాగార్జున సాగర్ సందర్భంలో వీళ్ళు ఉప ఎన్నికల సందర్భంలో వీళ్ళు స్ట్రైక్ చేస్తే వీళ్ళు కంపల్సరీ వేరేటువంటి ప్రైవేటు వాహనాలు ఉన్నటువంటి వాళ్ళతోటి నడిపించుకుంటూ బస్సులు కంపల్సరీ వీళ్ళ మీద పూర్తిగా ఎత్తన చేసి యూనియన్స్ అనేది రద్దు చేసింది ఎవరు, కేసీఆర్ గారు. యూనియన్స్ ఈ రోజు వరకు లేకుండా చేశారు. అయితే యూనియన్స్ మీద ఉన్న కోపంతో, యూనియన్ లీడర్ల మీద ఉన్న కోపంతో 55 రోజుల స్ట్రైక్ చేసి హిట్టర్లాగా 30-35 మంది కార్మికులు చనిపోతే దాన్ని కనీసం పరిగణలోకి తీసుకోకుండా క్షమాపణ కూడా చెప్పకుండా మళ్ళీ వీళ్ళందరినీ పిలుచుకొని భోజనాలు పెట్టి మాట్లాడి ఏదో చేస్తామని చెప్పిండ్రు. అది పూర్తి చేసిందా లేదా మీకే తెలుసు. అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఇప్పుడు మళ్ళీ వీళ్ళు నేను ఆర్టీసీ ఎంప్లాయీలకు నేను హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే మీరు వాళ్ళ బీఆర్ఎస్ ట్రాప్లో పడకండి. నిన్న చేసినటువంటి దానికి ప్రేరణ ఎవరు, ఫండింగ్ ఎవరు, జరిగింది ఎట్లా జరిగింది అంతే బీఆర్ఎస్ 100%. మీరు ఎవరు ఇప్పుడు పెట్టేవాడిని వదిలిపెట్టి మీరు మిమ్మల్ని మొన్నటి వరకు మీకు రవి గారు 10 సంవత్సరాల కాలం 9.5 సంవత్సరాల కాలం అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు, అంతకుముందు 10 సంవత్సరాలు మీ యొక్క ఉద్యమంలో మిమ్మల్ని పూర్తి స్థాయిలో ఫ్రంట్ ఫోరంలో మిమ్మల్ని పెట్టి వాడుకున్నటువంటి వ్యక్తి 9.5 సంవత్సరాలు మిమ్మల్ని పక్కకు పెట్టండు. ఒక 2-2.5 సంవత్సరాలు అయింది. ఇవన్నీ కూడా ఫుల్ఫిల్ చేస్తూ ఇంకొన్ని అంశాలు నేను మీకు చెప్పేటి. ఎలక్ట్రిక్ బస్సులు అగ్రిమెంట్ ఎవరు చేసిండ్రు, 600 బస్సులకు అగ్రిమెంట్ కేసీఆర్ గారే చేశారు. దీనికి 2 కోట్ల రూపాయలు బడ్జెట్ అవుతుంది. 1 కోటి రూపాయలు ఇప్పుడు వారందరూ ప్రైవేట్ సంస్థలను తెచ్చిపెట్టింది. దానికి ఎవరు ఈ అగ్రిమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ తోటి చేసుకుంది కేసీఆర్ గారు. 1 కోటి రూపాయలు ప్రైవేట్ సంస్థ గినక బస్సు కొని పెడితే వాళ్ళకు సబ్సిడీ ఇస్తారు. ఆర్టీసీ అంటే ఇవ్వరు, 2 crores పెట్టి కొనాల్సింది. అయితే ఈ సబ్సిడీ కోసము మెగా కృష్ణారెడ్డి గారికి 40 బస్సులు ఎయిర్పోర్ట్ పోవడానికి అప్పుడు ఇచ్చిండ్రు. తర్వాత 600 బస్సులు ఫుల్ఫిల్ అయినాయి. ఈ సబ్సిడీ అనేది ఇచ్చేది ఎవరు, యూనియన్ గవర్నమెంట్. యూనియన్ గవర్నమెంట్ పెట్టిన ఆంక్ష పార్టీ ఇక్కడ నుంచి తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 100% దీని మీద రిప్రజెంటేషన్స్ ఇచ్చిండ్రు. ఆర్టీసీకి మాకు పర్చేజ్ చేసుకునే అవకాశం ఇస్తే ఇక్కడ మెకానిక్స్ను షెడ్డును ఇక్కడ అన్ని మెయింటైన్ చేసుకునే అవకాశం ఉంటుంది. మీరు కనుక ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే అక్కడ కేవలం మావి పార్కింగ్ ప్లేస్ల కిందనే అయితే తప్ప మేము చేయడానికి ఆస్కారం ఉండదు. ఈ పాలసీలో మార్పు తెమ్మని రిక్వెస్ట్ చేసిండ్రు. ఇది ఇంతవరకు దాని మీద ఎలాంటి స్పందన లేదు. అయితే ఇప్పుడున్నటువంటి 600 బస్సెస్ కూడా ఏవైతే పర్చేజ్ చేసిండ్రో వారి టైంలో జరిగిన అగ్రిమెంటే ఇప్పుడు 1000 బస్సులకు అగ్రిమెంట్ అవుతుంది.
అయిపోయింది. తర్వాత మహిళలకు సరే అందరు పెట్టినట్టు ప్రైవేట్ బస్సులు మహిళా సంఘాలకు పెట్టించి లోన్స్ ఇప్పించి అట్లా ఉమెన్ ఎంపవర్మెంట్ పెంచడానికి ప్రయత్నం చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం. ఇప్పుడు మహాలక్ష్మి స్కీమ్ వల్ల జరిగిన నష్టం ఏమి లేదు, దీన్ని తప్పుగా చూపించాలి. ఎందుకంటే ప్రజలకు డైరెక్ట్ గా అందుతున్నటువంటి సరే ప్రతిపక్షాలు తప్పుగా మాట్లాడి అనుకుందాం సార్, ప్రజలు మాట్లాడుతున్నారు సార్ మాకు ఈ మహాలక్ష్మి వద్దు బాబోయ్. ఒకటేంటంటే ఇప్పుడు ఆర్టీసీ వరకు మనం మాట్లాడేది ఇప్పుడు మహాలక్ష్మి పథకం చేయబట్టి ఆర్టీసీ ఇవాళ ఎంతో కొంత లాభాలకు వచ్చింది. అది పూర్తి స్థాయిలో రన్ అయ్యే అవకాశం ఉన్నది. దీనివల్ల బెనిఫిట్స్ ఏముంది అన్నది మనకు వచ్చే రోజుల్లో పూర్తిగా బయటికి వస్తుంది. స్త్రీలు కనుక పూర్తిగా బయటికి వాళ్ళు తిరగడం వల్ల విద్య, ఉద్యోగాలు, ఉపాధి అనేక అంశాల్లో వాళ్ళు ఎంపవర్మెంట్ సాధించేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి వాళ్ళకు ప్రోత్సాహకాన్ని ఇచ్చినటువంటి పథకాన్ని ఫెయిల్ చేయడం కోసం ఆర్టీసీ ఉద్యోగస్తులను పావుగా వాడుకొని బీఆర్ఎస్ చేస్తున్నటువంటి కుట్రలో మీరు భాగం కాకండి. మీకు ఇచ్చినటువంటి హామీలు పూర్తి స్థాయిలో అమలు చేస్తాం. ఈ ఆలస్యం కావడానికి ఎప్పుడు అనేది విత్ ఇన్ ది పీరియడ్ మా స్పాన్ లోనే అవుతుంది. వారు ప్రిపేర్ అయ్యేలో చాలా టాస్కులు ఉన్నాయి సార్, ఉండొచ్చు. సమస్యలు మీకు చెప్పరా కరెక్ట్ చెప్పరా 60,000 మీరు ఇంకా 3 సంవత్సరాలు ఉందని చెప్పుకుంటున్నారు. 3 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు ఉందా? 2.5 సంవత్సరాలు 1 సంవత్సరం ఎలక్షన్స్ ముందు రాజకీయాలకే సరిపోతుంది మీకు. ఇంకా మా అంటే పోతే ఒక 1.5 ఇయర్ ఉంది. ఈ 1.5 ఇయర్ లో మీరు రైతు రుణమాఫీ ఎప్పుడు చేయాలా? పెండింగ్ లో ఉన్నది. రైతు భరోసాలు ఎప్పుడు చేయాలా? మరి మీరు స్కూటీలు ఎప్పుడు ఇవ్వాలా? తర్వాత తులం బంగారం ఎప్పుడు ఇవ్వాలా? ఇస్తామండి, ఇస్తాం. మహిళలకు 2,500 ఎప్పుడు ఇవ్వాలి? పెన్షన్లు ఎప్పుడు ఇవ్వాలా? అన్ని ఇస్తాం, అన్ని ఇచ్చే వెళ్తాం ఎన్నికలకు. అయితే ఇప్పుడు ఒకటేంటంటే మీరు ఏదైతే ఈ యొక్క బలహీనం చేయడం కోసం వీళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో ఆర్టీసీ ఎంప్లాయీస్ పావులు కాకండి. 100% మీకు ఇచ్చినట్టు విలీనం జరుగుతుంది. మీకు రావాల్సినటువంటి అన్ని హక్కులు హక్కుతాయి. మీకు పూర్తి స్థాయిలో ప్రభుత్వం మీ పెన్నట్టి ఉంటుంది. 38,000 మంది ఎంప్లాయీస్ ఈ రోజు ఉన్నారు. ఆ రోజు 60,000 మంది ఉంటే 60,000 మంది 38,000 మంది ఎంప్లాయీస్ చిన్న సంఖ్య కాదు. అంటే మీరు కనీసం ఒక 2 లక్షల 3 లక్షల ఓట్లను ప్రభావితం చేసేటువంటి వ్యక్తులు. మీరు అందులో అధికారంలో రావడం కోసం ప్రతి బస్సులో ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి అని కూడా ఈ కండక్టర్లు కానీ డ్రైవర్లు కానీ చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా వాళ్ళు పూర్తి మీకోసం వాళ్ళు కష్టపడ్డారు సార్ 100%. కానీ వాళ్ళు విస్మరించడం అనేది విస్మరించబడుతున్నారని వారు ప్రేరణ చేస్తున్నారు టీఆర్ఎస్ వాళ్ళు. ఈ విషయాన్ని గమనించండి. తిరుపతి గారు తిరుపతి గారితో మాట్లాడితే మీ దగ్గర తిరుపతి గారు మీరు వరంగల్ నుంచి వచ్చారు. సార్